రైట్. తాడూరు శ్రీనివాస్ గారు, అంటే తెచ్చిన కరువు వచ్చిన కరువు బహుశా మీరు మీ అధినాయకుడు చెప్పిండే కాబట్టి ఇది వచ్చింది కాదు, తెచ్చిందే. మ్యూట్లో ఉన్నట్టుంది. పివి గారు, సరే అది వచ్చిందా తెచ్చిందా దాని మీద సరే విశ్లేషణలు జరుగుతూ ఉన్నాయి, జరపండి, కాదనట్లేదు. కానీ పంట పొలం ఎండిందా లేదా, కరువుతో రైతులు చాలా ఇబ్బందులకరమైనటువంటి పరిస్థితులలో ఉన్నారా లేదా, రైతులు ఇబ్బంది పరిస్థితులలో ఉండి పంటలు వెళ్ళిపోయినప్పుడు కరువు విలయతాండవం చేస్తున్నప్పుడు స్వయాన ముఖ్యమంత్రి గారు పర్యటన ఇక్కడ తెలంగాణ రైతాంగం సైడ్ ఉంటుందా, ఢిల్లీ వైపు ఉంటుందా, లేదు మంత్రులు కనీసం సెక్రటరియట్లో ఏసీ గదులలో ఉంటారా, లేదా రైతు పొలాలలో రైతులు పడుతున్న ఇబ్బందులు చూడడానికి వెళ్తారా, లేదా వారి వారి నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు రిపోర్టు ప్రభుత్వానికి ఇస్తున్నారా లేదా ప్రజాప్రతినిధులుగా. కాబట్టి ఇవన్నీ కూడా చర్చనీయాంశాలు. సో ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఈ టైంలో రైతులకు వెళ్ళి ఒక విశ్వాసం కల్పించాలి, ప్రభుత్వం నోటీస్కు ఇవి వచ్చేలా చేయడం. సో ఈరోజు ఇన్ని చర్చలు జరుగుతూ ఉన్నాయి రాష్ట్రంలో అన్ని మీడియాలలో, అంటే ప్రతిపక్ష నాయకుడిగా సక్సెస్ అయినట్టే. రెండోది ఏంటి, పంట పొలాలకు నష్టపోయిన వాటికి మేము ఒక 25,000 డిమాండ్ చేసినాం. సరే అది చాలా పెద్ద మొత్తంగా ఉంది, మేము అంత ఇయ్యలేము, గింతిస్తామనో, లేకపోతే అసలు వారు ప్రకటించిన దానికన్నా ఎక్కువ ఇస్తాం మేము అని చెప్పి ఛాంపియన్ గా ఎంపీ ఎలక్షన్స్లలో ఎన్నికల ముందు ఆ రకమైన ప్రకటన చేసి కూడా పోవచ్చు. మేము 25 అంటే వాళ్ళు 30 ఇవ్వచ్చు, 50 ఇవ్వచ్చు. సో అదొక అవకాశం. సో ఈ రకంగా ఏమి జరగబోతుంది అనే దాని మీద నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది. సో నేను వారు మాట్లాడింది వీరు మాట్లాడిన దాని మీద విశ్లేషణ చేయకంటే రైతు పక్షపాతిగా రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. కరువుకి ఏ రకమైనటువంటి ప్రభుత్వం మెకానిజంతో ముందుకు వస్తుందో ఆ విశ్వాసం వెంటనే కల్పించాలి. కల్పించకపోతే రైతుల ఆత్మస్థైర్యం దెబ్బతింటుంది. రైతులకి మరి ఉన్నటువంటి పంటలకు రేపు బోనస్ ఇవ్వబోతున్నామా లేదా అని చెప్పాలి. లేదు ఇంత పీక్ సమ్మర్లో విద్యుత్ మేము ఎక్కడ కూడా ఇది లేకుండా మోటార్లు కాలిపోకుండా చూస్తామనే విశ్వాసం కల్పించాలి. ఇది కదా ప్రభుత్వం చేయాల్సింది. ప్రతిపక్షం ఎట్లాగో మేము అడుగుతాం. సో ఆ రకంగా ఇటువంటిది ఉంటేనే కదా గుడ్ డెమోక్రసీ. ఇంకా దీంట్లో ఒకటి ఏమనుకోకపోతే మీరు కూడా ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ చేశారు. గతంలో వడగళ్ల వాన, వరదలు లేకుంటే అపార నష్టం జరిగినప్పుడు కొన్ని సందర్భాలు